అలాగే వెనక నుంచి బస్సార్ను విని మనము చెవులు విని ఆ బ్రెయిన్కి పంపి మెడనరాలు తిప్పి ఇదంతా చేసేది విజువల్ స్పైనల్ రిఫ్లెక్షన్. ఇక్కడే మనకు బాగా అనుభవంలో ఉన్నది, మనందరికీ అనుభవంలో ఉన్నది బెస్ట్ బ్రెయిన్, బెటర్ బ్రెయిన్, గుడ్ బ్రెయిన్, బ్యాడ్ బ్రెయిన్, వర్స్ట్ బ్రెయిన్ ఎలా బిహేవ్ చేస్తాయనే చూద్దాం. ఆ వెనక నుంచి ఎప్పుడైతే ఆర్ని విన్నామో మనం గబుక్కుని మెడదిరిగి వెనక చూసి ఆ టక్కని పక్క తప్పుకుంటాం. ఆ పక్క తప్పుకునేటప్పుడే బాడీ ఎంత టైము, ఎంత 1 అడుగు వేయాలా, 2 అడుగులు వేయాలా, 3 అడుగులు వేయాలి, ఏది సేఫ్టీ ప్లేస్ ఆ వచ్చేదాన్ని ఆ ప్రమాదం తప్పించుకోవడానికి పర్ఫెక్ట్గా అక్కడికి వేస్తాం. దట్ ఈస్ ది బెస్ట్ బ్రెయిన్. గుడ్ బ్రెయిన్ ఏం చేస్తుంది, కొంచెం లెగ్స్ అయ్యి ఓవర్ రియాక్ట్ అయ్యి బాడీ ఓవర్ రియాక్ట్ అయ్యి కొంచెం ముందుకెళ్ళి ఆ పేవ్మెంట్ మీద పడిపోవటము, లేదా కొంచెం బాడీ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవటము, ప్రమాదం అయితే జరగదు కానీ కొంచెం దెబ్బలు తగ్గుతుంది. కొంచెం ఇంకా తక్కువ బ్రెయిన్ ఏం చేస్తుంది, వెళ్ళి ఆ తూలి గబుక్కుని వెళ్ళి ఆ పక్కన డ్రైనేజ్లో పడిపోతున్నాడు. ది వర్స్ట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది విన్న వెంటనే ఏం చేయాలో తెలియక ప్యానిక్ అయిపోయి ఎటు వెళ్ళాలో తెలియక సరిగ్గా ఏ బస్సు అయితే వెనక నుంచి వస్తుందో ఆ బస్సు కింద పడి చచ్చిపోవడం. ఇవి మనం రెగ్యులర్గా చూస్తుంటాం మన ఫ్రెండ్స్ విషయంలో, వాళ్ళ విషయంలో. ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎలా జరిగింది అన్నప్పుడు మనం వింటుంటాం ఇవన్నీ. ఇది ఇంత చేసేది మిడ్ బ్రెయిన్. అలాగే ఇక్కడ వెనక నుంచి వచ్చేది అతనికి వినపడి కళ్ళు పని చేయకపోతే ప్రమాదం, అలాగే చెవులు పని చేయకపోతే అది ప్రమాదమే. ఇదంతా చేసేటటువంటిది మిడ్ బ్రెయిన్.